డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేవుడండి. సీఎం అన్న దాంట్లో డిప్యూటీని తీసేయాలి దేవుడు కనిపించడు, ఈయన కనిపెత్తాడు, అంతే తేడా. అది మీ మచ్చ లేదు మేడం, చిన్న రాజకీయ మచ్చ కానీ ఏది లేదు మేడం. ఒక్క రూపాయి తీసినట్టు నాయకుడు కూడా లేదు, ఇప్పుడు కాదు ప్రపంచంలోనే ఇలాంటి నాయకుడు లేడు మేడం. మాట ఇస్తే కరెక్ట్ 100% మాట మీద నిలబడే వ్యక్తి అండి. మీ పేరేంటండి? వెంకటేష్. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా అనిపిస్తుంది? రోడ్ల పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, డ్రైనేజ్ వేసు కానీ రోడ్లు వేసు కానీ చాలా అద్భుతంగా ఉంది. గత 5 సంవత్సరాలు ఎలా జరిగింది? గత 5 సంవత్సరాల పరిపాలన మంచిగా అభివృద్ధి జరిగింది అంటున్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళ మీద కౌంటర్లు వేస్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం ఏం జరగట్లేదు? కూటమి ప్రభుత్వం గెలవడానికి జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణమే ఇలా విమర్శలు చేయడం సార్. అంటే రౌడీ పరిపాలన అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం రౌడీ పరిపాలన ఏం చేయట్లేదు? ఈ కూటమి ప్రభుత్వం సార్ అలా ఏం అప్పుడు లేదు సార్, అలా ఇదేం కాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సౌకర్యాల పరంగా ఎలా ఉన్నాయి? పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? సినిమాలో అన్ని కోట్లు వదుకొని లగ్జరీ లైఫ్ వదుకొని జనాల రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఆయనకు లేదు సార్. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు కదా, కౌంటర్లు వేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ మాటల వరకు చేతల్లో చేయడం అంటున్నారు కదా, కనబడుతుంది సార్ తరగని అసలు రోడ్ క్వాలిటీ చేసిన ఇప్పుడు నా లైఫ్లో ఇప్పుడు జరిగిందా సార్? ఏం జరిగింది ఇక్కడ? ఈ సరౌండింగ్లో ఈ ఊరు పేరు ఏంటి? ఇక్కడ ఏం జరిగింది? ఈ రొయ్యూరు సార్, రొయ్యూరు రోడ్ వస్తా అంటారు. ఈ రోడ్ క్వాలిటీ చెక్ కంట్రోల్ ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు సార్. మామూలు రోడ్లు వేసామా, కాంట్రాక్ట్ వచ్చిందా, పంపించేసామా, అయిపోయిందా, ఆ కాంట్రాక్ట్ కొద్దిగా కొంత లాభం తీసుకుంటాడు, అయిపోయింది. ఇంత క్వాలిటీ చెక్ చేసి ఇక్కడ ఇంకా అవసరమే ఉంది సార్. మామూలుగా ఫండ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోద్ది కదా సార్. మరి డిప్యూటీ సీఎం అయ్యుండి ఆయన డిప్యూటీ సీఎం అయ్యి 6 మంత్సే కదా అవుతుంది, స్వయంగా ఒక డిప్యూటీ సీఎం వచ్చి ఇట్లా రోడ్లు చూసి రోడ్లు పరీక్షించి రోడ్లకి శంకుస్థాపన చేయడం అనేది ఆయనే దగ్గరుండి పట్టించుకోవడం అనేది ఎలా అనిపిస్తుందండి? గతంలో ఏ నాయకులైనా ఇలా చేశారా? అసలు పంచాయతీరాజ్ తీసుకున్న కారణం అదే సార్, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న కారణం అదే. ముందు గ్రామాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటాయి అనే ఉద్దేశంతోనే తీసుకున్నాడు. అదే సార్ మెయిన్ కారణం, రీజన్. నమ్మొచ్చంటారా పవన్ కళ్యాణ్? అసలు నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ టైం మన సీఎం అయితే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంత అసలు అంత అభిమానం ఏంటి, అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్? అది మీ మచ్చ లేదు మేడం, చిన్న రాజకీయ మచ్చ కానీ ఏది లేదు మేడం. ఒక్క రూపాయి తీసినట్టు నాయకుడు కూడా లేదు, ఇప్పుడు కాదు ప్రపంచంలోనే ఇలాంటి నాయకుడు లేడు మేడం. ఇంకా ఉంది కదండి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఈ 4 సంవత్సరాలు కూడా ఇలానే ఉంటారని నమ్మకం ఉందా? ఇంకా ఎక్కువ ఉంటాడు మేడం, ఇంతకు మించే ఉంటాడు మేడం. ఓకే, ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది అమ్మ? సౌకర్యాలు ప్రతి పల్లెటూరులో కానీ రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు శాంక్షన్ చేయడం కానీ, ఇలా మారుమూల గ్రామానికి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా అనిపిస్తుంది? ఏదైనా ఆఫ్టర్ బిఫోర్ అన్నట్టుగా ఉండిందండి. ఈ 5 ఏళ్లలో అయితే ఆయన చేసే ఏదైనా ఎదుగుదల ఏదైనా ఉంది. మన మన్యం ప్రాంతాలకు కూడా వెళ్ళి ఆయన చేస్తున్న సేవలు కానీ అన్నీ కానీ ప్రజలు చూస్తున్నారు కదా. ఆపోజిట్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు కదా, గత ప్రభుత్వంలో మేము చేసిన ఈ ప్రభుత్వంతో ఏం చేయట్లేదు, మేము చేసిన అభివృద్ధినే వాళ్ళు మాటల్లో దొప్పు కట్టుకుంటున్నారు అంటున్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి అంటే ఫ్రీగా ఇవ్వడం, ఇప్పుడు బెగ్గరికి ఇస్తామండి మనం ఫ్రీగా, వాళ్ళు ఏదో అమ్మఒడని అదని ఇదని ఇచ్చేసి ఫ్రీగా ఎవరు కోరుకోవట్లేదు కదా. నువ్వు అభివృద్ధి చూపించాలి, ఏది చూపించినా వాళ్ళు అంతే తప్ప ఏదో పార్టీ మీటింగులు పెట్టేసి అది చేయలేదు ఇచ్చేయాలి వాళ్ళు అన్నంత మాత్రాన్ని అయిపోదు కదా. అమ్మ, ఇప్పుడు ఈ గోడవరం ప్రాంతానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా రోడ్ల నిర్మాణానికి అని చెప్పేసి, ఎలా అనిపిస్తుందమ్మా? అంటే ఇప్పుడు వచ్చారు కదమ్మా, ఈ సరౌండింగ్స్కి వచ్చారు కదా, రోడ్లు లేనప్పుడు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి లేవు కదా, గుంటలు ఉన్నాయి ఈ సరౌండింగ్లో, ఇప్పుడు కొత్తగా రోడ్డు వేస్తున్నారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అంటారా? యాక్సిడెంట్లు అవ్వకుండా ఎక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉంటాయంటారా? ఖచ్చితంగా సార్. మామూలుగా అసలు ఒక బైక్ కారే కాదండి, సైకిల్ మీద వెళ్ళాలన్నా చాలా అధ్వాన్నంగా ఉండే పరిస్థితి ఈ రోడ్డుది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తారు ఇలా గుంటలుగా ఉండడం? యాక్చువల్గా మా మ్యారేజ్ అయ్యి 12 years. మద్దూరు అటు వెళ్ళాలంటే ఈ రోడ్ మీదే వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, అసలు చాలా ప్రమాదం అన్నమాట. ఒక బైక్ వస్తుంటే ఇంకో బైక్ తప్పుకోవడానికి కూడా లేకుండా, వర్షాకాలం అయితే అసలు పరిస్థితి చెప్పనవసరం లేదు. బట్ ఇప్పుడు అనేది చూస్తున్నారు కదా మీరే రోడ్లు. రోడ్డు వేసింది ఇక్కడేనా అమ్మా? ఇప్పుడు ఇది కొత్తగా వేసారు ఈ రోడ్డు కొత్తగా వేసారు, ఈ ఏరియా మొత్తం నీట్గా ఉంది. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? మంచి పరిపాలన చేస్తారని నమ్మకం అనేది ఉంటుంది అంటారా? ఖచ్చితంగా. అమ్మ, మరి గతంలో చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్కి రాజకీయాల గురించి ఏం తెలుసు, సినిమాలు చేసుకునేవాడు, అసలు అతను రావడం వల్ల ఆడవాళ్ళకే సేఫ్టీ ఉండదు అని చెప్పేసి అని అన్నారు కదా. సేఫ్టీ లేదు అని మాట్లాడిన వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధి లేనట్టండి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా సిచ్యువేషన్స్లో, ఒక పాప తప్పిపోయి ఉంటే వితిన్ 24 hours ఆయన ఏంటి అనేది గ్యాదర్ చేసి పాపను నిలబెట్టారు ఆయన. సో ఇప్పటికైనా ఆడవాళ్ళ మీద జరిగే అరాచకాలు ఆపుతాడంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఒక 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జరగలేదు అని మాట్లాడితే చాలా బాగుంటుంది. కనీసం 1 year కాదు కదా, 6 months అవుతుంది అంతే కదా.
సో మనకి ఇంకేంటి అనేది ముందు ముందు చూడబోతారు ఖచ్చితంగా. అది మాత్రం అంటారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని? రోడ్లనే కాదండి, ప్రతి ఒక్కటి మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఓకే, ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? డిప్యూటీ సీఎం అన్న దాంట్లో డిప్యూటీని తీసేయాలి అనుకుంటున్నాం. పేరేంటండి? మేకల నాగేశ్వరరావు. ఎలా ఉంది సార్ ప్రస్తుతం పరిపాలన ఎలా అనిపిస్తుంది ప్రజలకి, రైతులకు కానీ గ్రామంలో ఉన్న ప్రజలకు కానీ, రోడ్లు సౌకర్యాలుగా కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎలా చేస్తున్నారు సౌకర్యాలు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేవుడండి. ఎందుకండి? అంత అంటే దేవుడు కనిపించడం, ఈయన కనిపెత్తాడు, అంతే తేడా. ఏం చేశాడని దేవుడు అంటున్నారు? రోడ్లు కానీ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లోకి కూడా వెళ్ళి, ఆ సామాన్య మానవుడు వెళ్ళలేని నాటికి కూడా నిన్నటి వరకు అక్కడ ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి గిరిజనులు అందరినీ కలిసి కాళ్ళనడకతో నడిచి శుభ్రంగా అక్కడ ఏం జరిగిందా ఏంటని వాళ్ళ మంచి చెడు చూశాడు. మొన్న కంకిపాడులో మీటింగ్ పెట్టినప్పుడు ఈ రోడ్డు సెలక్షన్ చేశాడు. అనుకున్న ప్రకారం 4 రోజుల లోపల ఈ రోడ్డు పోసాడు. గుడివాడలో అలాగే గుడివాడలో కూడా వాటర్ దాని గురించి సమస్య వస్తే వెనుగల రాము గారు చెప్తే దానికి కూడా సంజయ్ చెప్పి ఇవాళ అక్కడ కూడా దానికి కూడా పరిపాలన అది బాగుంది. చాలా నెంబర్ 1గా ఉందండి. గత ప్రభుత్వం చూస్తే చెత్త ప్రభుత్వం, అది బాగాలేదు. ఇది చాలా నెంబర్ 1గా ఉంది. రైతులకు వడ్లు కూడా 24 అవర్స్లో మాకు డబ్బులు పడిపోయినాయి అండి. ఇదే చెత్త ప్రభుత్వం అని అంటున్నారు కదా, మీరేమో పవన్ కళ్యాణ్ దేవుడు అంటున్నారు. మరి గతంలో చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు. సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుస్తుంది అని అన్నారు కదా. రాజకీయాలు సినిమా ఇప్పుడు చూస్తున్నారు కదండి అందరూ. ఇప్పుడు రాజకీయాలు తెలియనివాడైతే ఇంత పరిపాలన చేయలేడుగా. ఇప్పుడు ఎలా చేస్తున్నాడు? ఏ ప్రభుత్వం అన్నా వచ్చి ఇలా దగ్గరికి వచ్చి మనుషుల దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడు ఈ గొడవరి ప్రాంతానికి కూడా ఆయన రోడ్ల నిర్మాణానికి వచ్చారు కదండి, ఈ రోజు ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. అనుకున్న మాట ప్రకారం రోడ్డు శాంక్షన్ చేశాడు. 4 రోజుల లోపలే రోడ్డు వేయించాడు. మళ్ళీ దాన్ని పరిశీలించడానికి కూడా వచ్చాడు. మాట ఇస్తే కరెక్ట్ 100% మాట మీద నిలబడే వ్యక్తి అండి పవన్ కళ్యాణ్. నమ్మొచ్చు అండి, మామూలుగా దేవుడిలాగా నమ్మొచ్చు. అది గిరిజన ప్రాంతాల్లోకి అసలు మారుమూల ప్రాంతాలండి అయ్యి. ఎవళ్ళు వెళ్ళలేరు. ధైర్యంగా డేరింగ్ డాషింగ్గా వెళ్ళి చూసి వచ్చాడు. ఎవరి వల్ల కాదండి, సాధ్యపడదు. ఆయన వెళ్ళాడు, మాట్లాడాడు వాళ్ళతో, వాళ్ళలో మమేకమై కలిశాడు, వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు భగవంతుడి దయ వల్ల భవిష్యత్తు బాగుంటే ఇంకా మళ్ళీ ఇలాగే కొనసాగాలని, మళ్ళీ ప్రభుత్వం స్థాపించాలని మనసారా కోరుకుంటున్నానండి.